కొరియోగ్రాఫర్ ఫిర్యాదు. నృత్య దర్శకుడు జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా మీద అత్యాచారం కేసు నమోదైంది. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడన్న మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ 21 ఏళ్ల అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ బదిలీ చేశారు. 2017లో జానీ మాస్టర్ పరిచయం అయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలుగా చేరాను. ముంబైలో సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్తో పాటు నేను మరో 2 సహాయకులు వెళ్ళాం. అక్కడ హోటల్లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే పని నుంచి తొలగిస్తానని బెదిరించాడు. భయంతో ఎవరితోనూ చెప్పలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భంలో అనేక మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్లో అసభ్యంగా ప్రవర్తించేవాడు. షూటింగ్లో అందరి ముందు అసభ్యంగా తాకేవాడు. లైంగిక వాంఛ తీర్చనందుకు ఒకసారి జుట్టు పట్టుకుని తలను అద్దానికేసి కొట్టాడు. మతం మారి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. అతని భార్య కూడా నన్ను కొట్టింది. వేధింపులు భరించలేక జానీ మాస్టర్ బృందం నుంచి బయటకు వచ్చేసాను. అయినా ఇతర ప్రాజెక్టులు రాకుండా ఇబ్బంది పెట్టాడు. ఆగస్టు 28న మా ఇంటి గుమ్మానికి గుర్తులేని వ్యక్తులు పార్సిల్ వేలాడదీశారు. మగబిడ్డకు అభినందనలు కానీ జాగ్రత్తగా ఉండని అందులో రాసి ఉంది అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. సాక్ష్యాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని నార్సింగ్ ఇన్స్పెక్టర్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో జానీ మాస్టర్ని జనసేన పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సోమవారం ప్రకటనలో పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పుడు